హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను వీడియో చేసి చాలా రోజులైందండి, కానీ ద బెస్ట్ కర్రీతో అయితే వచ్చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కలు కోడి బుర్రల కర్రీ అండి. మనకైతే కోడి కాళ్ళే చాలా ఇష్టమండి. నిజంగా నాకైతే చాలా ఇష్టమండి. ఈ కర్రీని ఎలాగైతే ప్రిపేర్ చేస్తానో ఒకసారి అయితే చూసేయండి, మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే తెలపండి. ముందుగా అయితే కోడి బుర్రలను అనేది శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. నేను చాలా అంటే చాలా నీట్గా అనేది చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. అలానే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పెరిగిన బాగా అయితే చిలికించండి. చూడండి, నేను చూపించే విధంగా కట్ చేసుకోండి కొబ్బరి ముక్కల్ని. అలానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రెష్వేనండి. మసాలా గరం మసాలా అండి ఇది. ఏంటంటే జీలకర్ర, గసగసాలు, ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, యాలకులు, లవంగిలు, చెక్క ఒకసారి అయితే వేయించేసుకుని బాగా పౌడర్ అయితే చేసేసుకోండి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి ఉప్పు వేసి అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఏ కూర అయినా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటేనే మనకి కూర అనేది టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా బాగా వేగిన ఉల్లిపాయ టమాటా పేస్ట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా అనేది వేయించేసుకోండి. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందైతే ఇంకా మంచి వంటలతో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇలా బాగా వేగిన దాంట్లో మనం గరం మసాలా పౌడర్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుని బాగా వేయించేసుకోండి. నిజంగా ఇలాంటి కర్రీస్ తినాలండి. ఈ కర్రీని ఒకసారి వండుకొని తినండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాకంటే కర్రీ అంటే చాలా ఇష్టం. నిజంగా ఇలాంటి కర్రీస్ అనేది తినాలండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలని అనుకుంటారు. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అండి ఇది. గరం మసాలా పౌడర్, చిటికెడు పసుపు, కారం వీటన్నిటిని బాగా అయితే వేయించేసుకోండి. కారం మీరు ఎంతైతే స్పైసీనెస్తో తింటారో అంత కారం అయితే వేసుకోండి. అంతా కూడా ఈ మసాలా అంతా కూడా దగ్గర పడాలండి. ఇలా దగ్గర పడిన దాంట్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు అనేది వేసుకుని బాగా అనేది కలిపేసుకోండి. నిజంగా ఈ కూరలో కొబ్బరి ముక్కలు తింటుంటే చాలా బాగుంటుందండి. ఈ మొత్తం అంతా కలిపిన దాంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కోడి బుర్రలు అండ్ కాళ్ళు కూడా వేసేసుకుని బాగా కారాన్ని బాగా దట్టించేయండి. చూడండి, ఈ విధంగా మనం కోడి బుర్రలు కాళ్ళు వేసేసుకుని కారాన్ని బాగా పట్టించేయాలండి. దీనికి బాగా చిలికిన పెరుగు అనేది వేసుకుని, ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే మనం పులుసులాగా అనేది కూరని వండుకుంటాం కదండి, అప్పుడు ఆ పులుసు చిక్కదనాన్ని ఈ పెరుగు ద్వారా అనేది వస్తుందండి. ఇలా మనం పెరుగు అనేది వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. చూడండి, నేను చూపించే విధంగా అయితే బాగా కలిపేసుకోండి. చూడండి, నేను చూపించే విధంగా అయితే ఇలా మొత్తాన్ని అంతట్లో కలిపేసుకొని ఇందులో వాటర్ అనేది వేసేసుకోండి. ఒక 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ కప్పుతో 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ అనేది వేసేసుకుని బాగా కలిపేసుకుని ఒకసారి మూత అనేది పెట్టుకుని బాగా ఉడికించాలండి ఈ కర్రీని. కూరలో ఉప్పు అనేది తక్కువైందండి, కాసంత ఉప్పు అనేది వేసుకుని మూత అనేది పెట్టుకుని కూర అనేది బాగా ఉడికించుకోవాలండి. చూడండి, మూత అనేది తీసి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉడుకుతుందో. స్మెల్ అయితే భలేగా వస్తుందండి. నిజంగా మనకి వేసుకున్న కొబ్బరి ఉంటుంది కదండి, ఆ కొబ్బరిలో కాస్త పాలు అనేది దిగుతుంది. ఈ పాలు దిగడం వల్ల ఈ బుర్ర కొబ్బరికాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. ఇలా ఈ పులుసు ఉంటే సరిపోతుంది. ఇలా ఈ పులుసుతో మనం కూర అనేది కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర అనేది కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసి వేడివేడిగా లాయించేయడమేనండి. నిజంగా రంపు ఉన్న వాళ్ళకి భలే ఉపయోగపడుతుందండి ఈ కర్రీ. నిజంగా రంపు పోతుందండి, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కోడి బుర్రలు కొబ్బరికాయ కర్రీ. నేను వండే విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో.
చాలా అంటే చాలా బాగుంటుందండి కోడి బుర్రలో కొబ్బరికాయ కర్రీ. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో చూడండి కర్రీ. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా చాలా బాగుందండి. మనకి ఫేవరెట్ కాళ్ళు అని చెప్పాను కదా, నా ప్లేట్లు అన్నీ కాళ్ళే ఉంటాయండి, కోడి కాళ్ళే. నేనైతే శుభ్రం లాగించేసాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఇలాంటి కూరలు తినడం కూడా అదృష్టం ఉండాలండి. అలా ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటుంటే కొబ్బరికాయ ముక్కలు నోట్లో తగులుతుంటే ఉందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. బాయ్ అండి అందరికీ. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ అండి.